వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జ్యోతిక. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బి నరేష్ కుమార్ రెడ్డి వారి కుమారులు బి శశాంక్ రెడ్డి నూతనంగా మదనపల్లిలో నాన్ వెజ్ ప్రియుల కోసం రెస్టారెంట్ని ప్రారంభించారు. పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు. దీని సందర్భంగా శశాంక్ రెడ్డి సంతృప్తి హోటల్ని 7 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. అందులో ఉన్న క్వాలిటీని క్వాంటిటీని అదే విధంగా ఈ విందు రెస్టారెంట్లో కూడా అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఐదేళ్ల ముందర సంతృప్తి హోటల్ అని స్టార్ట్ చేసినాం. వెజిటేరియన్. దాని క్వాలిటీ గురించి అది మేము చాలా బాగా సర్వ్ చేసినాం. చాలా మందికి సర్వ్ చేసినాం. అదే క్వాలిటీలో అదే ఇంటెన్షన్ తో మనుషులకి మంచి నాన్ వెజ్ పెట్టాలని విందు నాన్ వెజ్ కిచెన్ స్టార్ట్ చేసినాం. ఫ్యామిలీస్ వచ్చి తినొచ్చు, అందరూ వచ్చి బాగా తినొచ్చు. ఫ్యామిలీ భోజనం చేయడానికి ఇక్కడ సర్వీస్ అయితే చాలా బాగా పెట్టినాము. అండ్ స్పెషల్స్ అంటే అన్ని స్పెషల్స్ మేము మాకు డిఫరెంట్ ఏరియాస్ లో నచ్చిండే బిర్యానీలు కానీ, డ్రై ఐటమ్స్ కానీ, ఇప్పుడు తిరుపతిలో నచ్చిండేటివి కొన్ని, బెంగళూరులో నచ్చిండేటివి కొన్ని, హైదరాబాద్ లో నచ్చిండేటివి కొన్ని అన్ని తెచ్చి అక్యుములేట్ చేసి ఇక్కడ పెట్టినాం. క్వాలిటీ వైజ్ కానీ క్వాంటిటీ వైజ్ కానీ ఫ్యామిలీ వచ్చినా, ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చినా, ఎవరు వచ్చినా కూడా అందరికీ మంచిగా సరిపోయేట్టుగా సంతృప్తిగా తినిపోయేటట్టు. అందరికీ నమస్కారం. మా ఆత్మీయ సోదరులు మాజీ ఎమ్మెల్సీ బి నరేష్ కుమార్ రెడ్డి కుమారుడు బి శశాంక్ రెడ్డి ఈరోజు నూతనంగా విందు నాన్ వెజ్ రెస్టారెంట్ ప్రారంభించిన శుభ సందర్భంగా సుమన్ టీవీ తరఫున మీకు ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే దాదాపు 5 సంవత్సరాల క్రితం వీళ్ళే మన శశాంక్ రెడ్డి గారు కింద సంతృప్తి హోటల్ అంటే ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్ హోటల్ ప్రారంభించారు. హోటల్ ప్రారంభించిన అచిర కాలంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకునింది. క్వాలిటీ విషయంలో కానీ క్వాంటిటీ విషయంలో కానీ సంతృప్తి హోటల్కి ఎవరైనా వచ్చి భోంచేస్తే సంతృప్తిగా వెళ్లే పరిస్థితి ఉంది. సో అదే క్వాలిటీ అదే క్వాంటిటీతో నాన్ వెజ్ హోటల్ కూడా ఉంటుందని మేము పూర్తి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే సంతృప్తి హోటల్ వెజిటేరియన్ లో ఎంత పేరు సంపాదించిందో ఈ విందు నాన్ వెజ్ రెస్టారెంట్ కూడా అదే పేరు సంపాదిస్తుందని, అదే క్వాలిటీ అదే క్వాంటిటీతో వీళ్ళు సర్వ్ చేస్తారని, ఈ హోటల్ మరింత పురోభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాం. మదనపల్లిలో మాంసాహార భోజన ప్రియులకు అత్యంత విందు రెస్టారెంట్, విందు నాన్ వెజ్ కిచెన్ మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి తనయుడు శశాంక్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభించారు. ఈ విందు నాన్ వెజ్ కిచెన్ లో డిఫరెంట్ ఐటమ్స్, చికెన్, మటన్, బిర్యానీ డిఫరెంట్ గా, అంటే మనం ఎప్పుడూ చూడని విధంగా కొత్త రుచులతో మదనపల్లి జిల్లా కొత్తగా వచ్చింది. మదనపల్లి విందు నాన్ వెజ్ కిచెన్ కొత్తగా వచ్చింది. ఇక్కడ భోజనం తిని మాంసాహార ప్రియులు ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. మదనపల్లి నడి ఒడ్డున విందు నాన్ వెజ్ హోటల్ ఇనాగ్రేషన్ జరిగింది. ఈ విందు నాన్ వెజ్ హోటల్లో చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ బిర్యానీ స్పెషల్ అంటే హైదరాబాదు, బెంగళూరు అంటారు. మదనపల్లిలో కూడా హైదరాబాదు, బెంగళూరు లాంటి సిటీ లాంటి టేస్ట్ కలిగిన బిర్యానీ పెట్టాలనే ఉద్దేశంతో ప్రొపరేటర్ శశాంక్ రెడ్డి గారు ఈ హోటల్ ని ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషము. మదనపల్లిలో ఉన్న ప్రజలు చుట్టుపక్కల, ఇప్పుడు మదనపల్లి జిల్లా అయింది కాబట్టి ఈ 4 నియోజకవర్గాల ప్రజలకి మంచి రుచికరమైన బిర్యానీ ఈ విందులో లభిస్తుందనేది మీరంతా గుర్తించుకొని మీకు తగ్గట్టు టేస్ట్, మీరు అనుకున్నట్లు క్వాంటిటీ క్వాలిటీ 2 ఉంటాయి కాబట్టి మీరు ఈ విందు బిర్యానీని విందులాగా తీసుకొని సంతోషం పరచాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇచ్చేశారు. కాబట్టి వాళ్ళకి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన ఆర్టీసీ డిపో ప్రక్కన మన నరేష్ కుమార్ రెడ్డి గారి కాంప్లెక్స్ లో నూతనంగా ఎన్వి హోటల్, శశాంత్ నరేష్ కుమార్ రెడ్డి గారి పుత్రుడు హోటల్ ఈ రోజు నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఈ రోజు చాలా శుభదినం. ఎందుకంటే మా మిత్రుడు నరేష్ కుమార్ రెడ్డి మాకు క్లాస్మేట్ కూడా కొత్తకోటలో. మేమందరూ రాజకీయంగా కానీ వ్యాపార సిద్ధంగా కానీ అన్నిట్లోన ఒకరికొక చేదోడు వాదోడుగా ఉంటూ మేము వెళ్తున్నాము. ఈ రోజు ఈ హోటల్ స్థాపించి కొడుకు నిండు నూరేళ్ళు ఆయుష్తో మంచిగా అభివృద్ధి వ్యాపార సిద్ధంగా చెందాలని మనస్ఫూర్తిగా ఇక్కడ విచ్చేసిన బాబురెడ్డి అన్న గారు, మేము అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.